దారి గడిచిన 60 రోజులుగా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకు ఎన్నికల్లో మాట ఏమి ఇచ్చాం, ప్రజల్ని ఏం నమ్మించి అధికారంలోకి వచ్చాం, సంపద సృష్టిస్తామని చెప్పాం కదా, హామీలు అమలు చేస్తామని చెప్పాం కదా, అమరావతి బాగు చేస్తామని చెప్పాం కదా, ఇలాంటి వాటి మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రజలకు ఇచ్చిన హామీలని గాలికి వదిలేసి సంపద సృష్టిస్తామని చెప్పిన వాళ్ళు శరవేగంగా కొండ కంటే మిన్నగా అప్పులు సృష్టిస్తూ మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడ మొదలవుతున్నాయో వాటి మీద మాత్రమే కన్నేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులతో జైల్లో మంకదీసే కార్యక్రమాలు తప్పితే ఈ 60 రోజుల్లో ఒక్క పని కూడా ప్రజలకు హితమైంది, ఈ రాష్ట్ర హితమైంది ఒక్క పని కూడా చేయకపోగా దానిలో భాగంగా 2023 ఫిబ్రవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీదకి విజయవాడ నుంచి కొంతమంది గూండాలు వచ్చి గన్నవరంలో కార్యకర్తలతో కలిసి ఆ గూండాలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం కోసం వస్తే ఆ ధ్వంసం చేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేదా రౌడీ మూకల యొక్క ప్రమేయాన్ని అడ్డుకుంటం కోసం తిరగబడితే ఆ తిరగబడిన దాంట్లో ఇవాళ కొత్తగా తప్పుడు కేసులు పెట్టి దాదాపు 1 సంవత్సరం 6 మాసాల తర్వాత తప్పుడు కేసులు పెట్టి ముద్దాయిల్ని కూడా వాళ్ళ మానసిక ఆనందం కోసం శాంతాడంట అండ్ అదర్స్ అని పెట్టుకుని ఇప్పటికీ ఒక 71 మంది మాజీ శాసనసభ్యుడు వంశీని 71వ పేరుగా చేర్చి ఇవాళకి 71 మంది అండ్ అదర్స్ అంటున్నారు. అంటే ఆ లిస్టు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఎవరు ముందుకు వస్తే వాళ్ళనల్లా ముద్దాయిలుగా చేర్చి నూజివీడు గన్నవరం సబ్ జైల్లో మగ్గదీసేదానికి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా ఎంత దుర్మార్గం అంటే ఒక మండల ప్రెసిడెంట్ని ఈ కేసుతో అసలు ఏమాత్రం సంఘటనతో కానీ గొడవతో కానీ సంబంధం లేనటువంటి ఒక ఎంపీపీని అక్రమంగా కేసులో ఇరికించి వాళ్ళ తల్లిగారు చనిపోతే కనీసం దహనానికి అవకాశం ఎవరు అడ్డుపడతారు, పీపీలను పెట్టి పోలీసులను పెట్టి ఇతను బయటికి వెళ్తే ఏదో అరాచకం జరుగుతుందని చెప్పిస్తారు. ఆఖరికి దినం కూడా చేయటానికి అవకాశం లేకుండా జైల్లో ఉంటే దినాన్ని కూడా వాయిదా వేసుకునే పరిస్థితి. ఈ పాపాలన్నీ మూటగట్టుకుంటున్నారు. ఖచ్చితంగా కాలచక్రం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ అక్రమ కేసుల్లో నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తలందరినీ కూడా పలకరించడానికి జగన్ గారి ఆదేశం మేరకు తహసీల్ రఘురామ్, కైనా అనిల్ కుమార్, నేను జగన్ గారు మమ్మల్ని వెళ్ళరమ్మని చెప్పారు. దాని మీద పలకరించడానికి నూజివీడు సబ్ జైలుకి వచ్చాం. అందులో ఒకళ్ళని ఇద్దరునో రూల్స్ ప్రకారం పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్తే వారు చెప్తున్నారు థ్యాంక్స్ చెప్పండి జగన్ గారికి, మమ్మల్ని గుర్తుపెట్టుకుని కార్యకర్తలను గుర్తుపెట్టుకుని మమ్మల్ని జైల్లో పలకరించారమ్మని మాకు ధైర్యం చెప్పడానికి పంపించినందుకు ఆయనకి చెప్పండి. బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఇంకో 2 నెలలు 3 నెలలు మమ్మల్ని నెలలు ఉంచుకోమని చెప్పండి. బయటకు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళని తప్పితే పొరపాటును కూడా దడిచింట్లో పడుకునే రకం కాదు మేమని చెప్పని లోపల ఉన్న ముద్దాయిలందరి మాటగా మమ్మల్ని కలిసిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తున్నారు, అన్నా చెప్పండి మేము ధైర్యం కోల్పోవట్లేదు, కాలం గిర్రని తిరిగి వస్తుంది, అడ్డుకట్టు పెట్టి జనానికి ఇచ్చిన మాటనే అమలు చేయకుండా జనాల్ని మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కేసుల్లో అక్రమంగా జైళ్ళలో మగ్గదీసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వాళ్ళందరూ కూడా భగవంతుడు ఖచ్చితంగా వారికి గుణపాఠం చెప్తాడని చెప్పని మేము అనుకుంటున్నాం. మేము దేవుడిని ప్రార్థిస్తున్నాం, ధైర్యంగా ఉండమని చెప్పండి జగన్ గారిని, మేము వచ్చి మళ్ళీ జెండా మోస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు.